నా బిడ్డ పేరు చెప్పుకొని డిప్యూటీ సీఎం అయ్యావు. పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి ధ్వజం. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఎన్నికల్లో లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం ఏ గడ్డైనా తింటాడు. దానికి నిదర్శనమే ఈ ఉదంతం. ఎందుకంటే 2017లో సుగాలి ప్రీతి మరణం సంభవించింది. సుగాలి ప్రీతి ఉదంతం తలెత్తింది. ఆ ఉదంతం 2017లో ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ సమయంలో 2017లో జరిగితే 18, 19 ఏప్రిల్ వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 2 సంవత్సరాల్లో సుగాలి ప్రీతి అంశం పవన్ కళ్యాణ్ గారికి గుర్తులేదు. అసలు ఆంధ్రప్రదేశ్ లో సుగాలి ప్రీతి ఘటన ఒకటి జరిగింది అనేది కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలిసినట్లేదు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని మీద సిట్టేయడమే కాకుండా 5 ఎకరాల భూమి, 5 సెంట్లు ఏదైతే నివాస స్థలం, ఇంకా కొంత డబ్బు ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఖచ్చితంగా అందించాల్సినటువంటి పరిస్థితి ఇచ్చాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం మానవత్వంతో ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు సర్కార్ ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వకుండా ఎగ్గొడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్గ్రేషియా ఇవ్వడమే కాకుండా సిట్ దర్యాప్తుకి వెళ్తే వాళ్ళ తల్లి సిబిఐ అడిగితే సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఆ మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగితే దాన్ని మొత్తాన్ని ట్విస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేయించినట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి అంశాన్ని న్యాయం చేయనట్టుగా ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడాలో అన్ని మాటలు మాట్లాడాడు. వేదిక దొరికితే చాలు, మైకు దొరికితే చాలు, వేదికెక్కి మైకు దొరికితే చాలు, ఎక్కడ జరిగినా సుగాలి ప్రీతి, సుగాలి ప్రీతి, సుగాలి ప్రీతి అని ఒక ఆడబిడ్డ మరణాన్ని రాజకీయం కోసం వాడుకున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి ఫస్ట్ కేసు టేకప్ చేస్తా ఉన్నారు. 2 సంవత్సరాలైంది. సుగాలి ప్రీతి టేకప్ చేశారా, కేసు టేకప్ చేశారా అంటే లేదు. సుగాలి ప్రీతి తల్లి పార్వతికి అపాయింట్మెంట్ అన్నా ఇచ్చారా అంటే లేదు. ఈ ప్రభుత్వం నుంచి వాళ్ళ కుటుంబానికి ఏమన్నా న్యాయం చేశారా అంటే లేదు. ఆమె బయటకు వచ్చి మాట్లాడితే ఆవిడ కుటుంబానికి ఉండే పెన్షన్ కటింగ్, పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తావా నువ్వు అని చెప్పేసి వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు బయటకు వచ్చి వ్యక్తిగతంగా బండబూతులు తింటారు. ఆమె ఏంది అడిగిన పాపానికి హామీ ఇచ్చింది పవన్ కళ్యాణ్, రాజకీయాల్లో లబ్ధి కోసం వాడుకుంది పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ దగ్గరికి అయ్యా నన్ను ఇట్లా మీరు చేశారు కదా, హామీ ఇచ్చారు కదా, మరి చెయ్యండి ఆ న్యాయం అని వెళ్తే ఆ మహిళ అయినటువంటి హ్యాండిక్యాప్డ్ మహిళ ఆవిడ పాపం, ఆవిడ మీద వ్యక్తిగతంగా దారుణంగా తిట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఆవిడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మళ్లీ న్యాయం కోసం వచ్చింది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి నిజంగా రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా, బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి ఏ ఒక్కరికైనా సరే, పీడిత వర్గాలు ఎవరైతే ఉన్నారో, బాధిత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పెన్నిది జగన్మోహన్ రెడ్డి గారే అనడానికి నిదర్శనం ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పాడంటే చేస్తాడంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా హామీ ఇచ్చారంటే నెరవేర్చేస్తాడంతే. వీళ్ళలాగా సినిమా డైలాగులు, సినిమా హామీలు, సెట్టింగ్ లేనట్టుగా, సినిమా అయిపోగానే సెట్టింగ్ తీసేసినట్టుగా, ఎన్నికలు అయిపోగానే గెలవంగానే ఇచ్చిన హామీలు మొత్తాన్ని గాలికి వదిలేసి ఈరోజు రాజకీయాన్ని ప్రోటోకాల్ కోసం, పేమెంట్ కోసం వాడుకున్నట్టుగా, ఆయన ఏదైతే షూటింగ్కి వచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడో ఒకసారి షూటింగ్ గ్యాప్ లో వచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి 2 రోజులు షో చేసి 15 రోజులు మాదాపూర్లో కూర్చుంటూ ఇలా చేస్తున్న అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ ఎవరైనా ఒకరు అసమర్థుడు అని నిరూపించాలంటే ఒక్కసారి అధికారం ఇచ్చి చూడాలి అని చెప్పే సామెత నిజంగా నీకు సూట్ అవుతుంది. ఒకసారి అధికారం ఇచ్చి చూశారు కాబట్టి నువ్వు అసమర్థుడు అనేది రాష్ట్ర ప్రజలందరూ ముక్త కంఠంతో ఒప్పుకుంటున్నటువంటి అంశం.